Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోస్లో ప్రొలాప్స్ అంటే ఏంటి, అందులో వెరైటీస్ ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ తోటి వస్తారో చూసాము. ఈ వీడియోలో వాల్ట్ ప్రొలాప్స్కి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఈ పేషెంట్ ఎలా వస్తారంటే హిస్టెక్టమీ ఆల్రెడీ వీళ్ళకి పాస్ట్లో అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఆ వెజైనా అనేది ఆ, బయటకి జారిపోయి ఒక స్వెల్లింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని వాల్ట్ ప్రొలాప్స్ అంటాం. దీనికి 2 రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటి సాక్రోకాల్పోపెక్సీ, అంటే ఇది ఆ, పొట్ట మీద నుంచి లెప్రోస్కోపీ ద్వారా ఆ వాల్ట్ని గుర్తించి దాన్ని పైకి లాగి లోపల సేక్రమ్ అనే బోన్ ఉంటుంది మనకి వర్టెబ్రా దగ్గర, దానికి అటాచ్ చేసి స్టిచెస్ వేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక రకమైన ఆపరేషన్. రెండో ఆపరేషన్ త్రూ వెజైనానే ఈ వాల్ట్ని లోపల ఉన్న సాక్రోస్పైనస్ ఫిక్సేషన్ అంటాం దీన్ని. అంటే స్పైన్ ఉంటుంది లోపల, దానికి త్రూ వెజైనానే దానికి అటాచ్ చేసి టై చేసే సర్జరీ ఉంటుందన్నమాట. అయితే ఈ రెండిట్లో ఏది ఎవరికి చూస్ చేసుకోవాలి అని అంటే, కొంతమందికి పాస్ట్లో యూట్రస్ రిమూవ్ చేసినప్పుడు చాలా తక్కువ వెజైనా మిగిలిపోవడం జరుగుతుంది. ఇలా షార్ట్గా ఉన్న వాళ్ళకి ఈ ఎస్ఎస్ఎఫ్ అంటే సాక్రోస్పైనస్ ఫిక్సేషన్ కష్టం. సో వీళ్ళకి సాక్రో కాల్పోపెక్సీ చేస్తామన్నమాట. లేదు కొంతమందికి సెక్షువల్ యాక్టివిటీ ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా ఈ సాక్రో కాల్పోపెక్సీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళ చాయిసెస్ని బట్టి వాళ్ళకి ఈ ఎస్ఎస్ఎఫ్ చేయాలా లేదా సాక్రో కాల్పోపెక్సీ చేయాలా అనేది డిసైడ్ చేసి వాళ్ళకి ఆ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.